Do you know how to ask the questions in the past tense? Do you know how to tell negative sentences in the past tense? Do you know how to ask negative questions in the past tense? If you don't know, this is the right video to know all these things. Just keep watching. My name is Veerabhadra. You are watching me on the Premier English. In this video, we are going to know all those things which are helpful us to make a conversation in the simple past tense. Means we are going to know how to ask the questions about the past actions and how to ask about an action that happened in the past. Like these things we are going to discuss. So all that you have to do is keep watching until end of this session. Okay. First, let us recall once again how to form the sentence in the past. With what we start the question? With helping verb. In simple present we have already seen. Okay, we start the sentence in the simple present, do or does. When you want to ask the question, we start the sentence with either do or does according to subject, right? Similarly, in the past also we start the question with helping verb. What is the helping verb? Did. Did is the past tense form of do and does. Did అనేది డూకి డస్కి పాస్ట్ టెన్స్ ఫామ్. సో మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటి సింపుల్ పాస్ట్లో కాబట్టి డిడ్తో స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ హెల్పింగ్ వెబ్ మనకి ఏంటి? డిడ్. ఈ డిడ్తో క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం అనమాట. హెల్పింగ్ వెబ్ డిడ్. ఓకే, సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ సెంటెన్స్ తీసుకుందాం. షీ went to her office. She went to her office. ఆమె తన ఆఫీస్కి వెళ్ళింది. దీని మీద క్వశ్చన్ వేయాలి. ఆమె ఆఫీస్కి వెళ్ళిందా అని క్వశ్చన్ వేయాలి. ఎలా వేస్తాం? ఫస్ట్ డిడ్ తీసుకుంటాం. డిడ్తో సెంటెన్స్ని స్టార్ట్ చేస్తాం. డిడ్, రైట్. నెక్స్ట్ ఏంటి? తర్వాత మనం సబ్జెక్ట్ తీసుకుంటాం. ఓకే, ఆ తర్వాత వెబ్ 1 తీసుకుంటాం. సింపుల్ పాస్ట్లో మనం హెల్పింగ్ వెబ్ డిడ్ తీసుకున్నాం కాబట్టి వెబ్ ఎప్పుడు V1 V2 తీసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ డిడ్ హెల్పింగ్ వెబ్ పాస్ట్ టెన్స్లో డిడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ ఆల్రెడీ హెల్పింగ్ వెబ్ డిడ్ తీసుకున్నాము కాబట్టి వెబ్ ఎప్పుడు బేస్ ఫామ్లోనే ఉండాలి. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దెన్ ఉంటే ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ప్రతి సెంటెన్స్లోనూ ఆబ్జెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేదు, సో ఆబ్జెక్ట్ ఇక్కడ పని లేదు మనకి ఇక్కడ. ఓకే, సరే. ఆబ్జెక్ట్ ఎలా తెలుసుకోవడం ఇవన్నీ మనం ఫర్దర్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు పూర్తిగా క్వశ్చన్ ఏమవుతుంది? డిడ్ షీ గో. డిడ్ అండ్ సబ్జెక్ట్ అండ్ V1. డిడ్ షీ గో to her office. Did she go to her office? ఇక్కడ ఏం చేసాం మనం? హెల్పింగ్ వెబ్ తీసుకున్నాం ఫస్ట్, ఆ తర్వాత సబ్జెక్ట్ తీసుకున్నాం అండ్ V1 అండ్ మిగతా లెటర్, మిగతా వర్డ్స్. దట్స్ ఇట్, క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వేయాలి. ఆమె వంట చేసిందా? ఎలా అడుగుతాం? డిడ్తో స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత సబ్జెక్ట్ కదా డిడ్ షీ. ఆ తర్వాత ఏంటి? V1. వంటటాన్ని కుక్ అంటాం. డిడ్ షీ కుక్. డిడ్ షీ కుక్ దిస్ మార్నింగ్? దిస్ మార్నింగ్. మీ ఫ్రెండ్ని అడగాలి బ్రేక్ఫాస్ట్ చేశారా అని. ఎలా అడుగుతారు అప్పుడు? తినడాన్ని ఏమంటాం? టేక్ లేదా హ్యావ్. హ్యావ్తో చూద్దాం. ఓకే, Did you have breakfast? Did you have breakfast? Did you have breakfast? Breakfast చేశారా? లైక్ దిస్. నెక్స్ట్, మీరు మీ ఫ్రెండ్ని కలిసారా? Did you meet your friend? That's it.
క్వశ్చన్ని డిడ్తో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్లో ఉండాలి, అది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్స్ అన్నీ డిడ్తో స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ వేయాలంటే డిడ్తో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత సబ్జెక్టు, నెక్స్ట్ వెర్బ్ బేస్ ఫామ్ తీసుకోవాలి. క్వశ్చన్ అయిపోయినట్లే. అర్థమైంది కదా? ఒక చిన్న కన్వర్జేషన్ చూస్తే మీకు మరింత అవగాహన కలుగుతుంది. లెట్ us see the conversation. Conversation is ready and let us see. Ahalya is asking Radhika. Means the conversation went on between Ahalya and Radhika. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. దేని మీద? జరిగిన సంఘటన మీద, అంటే అయిపోయిన పని మీద, అంటే పాస్టే కదా. సో అబ్జర్వ్ చేయండి. అహల్య, డిడ్ యూ గో టు మూవీ లాస్ట్ సండే? పోయిన ఆదివారం సినిమాకి వెళ్ళావా అంది రాధికాని. క్వశ్చన్ కాబట్టి డిడ్తో స్టార్ట్ చేసింది. డిడ్ తీసుకున్నాం కాబట్టి వెబ్ 1లో ఉందన్నమాట. గమనించండి, డిడ్ తీసుకున్నాం కాబట్టి V1 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఎస్ రాధిక ఆన్సరింగ్. ఎస్ ఐ వెంట్ టు మూవీ లాస్ట్ సండే. నేను పోయిన ఆదివారం సినిమాకి వెళ్ళాను అనే చెప్తుంది. ఇక్కడ డిడ్ లేదు కాబట్టి వెబ్ డైరెక్ట్గా V2 తీసుకున్నాం అనమాట. ఇది గమనించాలి మనం. క్వశ్చన్లో డిడ్ రావాలి, ఆన్సర్లో వెబ్ 2 ఫామ్ రావాలి. అర్థమైంది కదా? సో ఐ వెంట్ టు మూవీ లాస్ట్ సండే. అయితే ఇక్కడ ఈ సెంటెన్స్ పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ ఐ డిడ్ అని వదిలేసేయచ్చు, కానీ మీరు సెంటెన్స్ని కంప్లీట్ చేయండి. నోటికి అలవాటు అవుతాయి పెద్ద పెద్ద సెంటెన్స్లు. ఓకే, నెక్స్ట్ అహల్య, విత్ హూ డిడ్ యూ గో? ఎవరితో వెళ్ళావు? ఎవరితో వెళ్ళావు అని అడగాలంటే విత్ హూ. అంటే డిడ్కు ముందు ఇలాంటి WH వర్డ్స్ చేస్తే చాలు, క్వశ్చన్ అయిపోతుంది. ఎవరితో వెళ్ళావు, ఎలా వెళ్ళావు, ఓకే, ఎప్పుడు వెళ్ళావు, అలాంటి WH వర్డ్స్ మనం పెట్టుకోవచ్చు. వెన్ డిడ్ యూ గో, హౌ డిడ్ యూ గో, విత్ హూ డిడ్ యూ గో. ఓకే, లైక్ దిస్ మనం WH వర్డ్స్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. WH క్వశ్చన్స్ మీద ఎలా, WH వర్డ్స్తో క్వశ్చన్స్ ఎలా వేయాలి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, విత్ హూ డిడ్ యూ గో, ఎవరితో వెళ్ళావు. ఇదే క్వశ్చన్ని మనం ఇలా కూడా అడగవచ్చు, హూ డిడ్ యూ గో విత్. ఓకే, ఇక్కడ ఏంటి ఫస్ట్ విత్ వచ్చింది, ఇక్కడేమో విత్ లాస్ట్లో వచ్చింది అనమాట. ఇది లేటెస్ట్ ఇంగ్లీష్, ఎక్కువగా ఇదే వాడుతున్నాం అనమాట. ఓకే, హూ డిడ్ యూ గో విత్, ఇది కరెక్టే కానీ ఓల్డ్ ఫ్యాషన్ అనమాట. ఇది లేటెస్ట్ ఇంగ్లీష్. హూ డిడ్ యూ గో విత్ అనేది ఎవరితో వెళ్ళావు అనడానికి. ఓకే, నెక్స్ట్ రాధిక ఆన్సరింగ్. ఐ వెంట్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ. ఐ వెంట్ టు మూవీ విత్ మై ఫ్యామిలీ అంటే ఏంటి? నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. ఇక్కడ డిడ్ లేదు కాబట్టి డైరెక్ట్ వెబ్ 2 తీసుకున్నాం. నెక్స్ట్ అహల్య అడుగుతుంది, హౌ వాజ్ ద మూవీ? సినిమా ఎలా ఉంది? యూసా, హౌ వాజ్ ద మూవీ యూసా? నువ్వు చూసిన సినిమా ఎలా ఉంది? డిడ్ యూ ఎంజాయ్ చేసావా? బాగుందా సినిమా అని అడుగుతుంది. నెక్స్ట్ రాధిక ఆన్సరింగ్, ఓ మై, అమ్మో అంటాం కదా, ఆ ఎక్స్ప్రెషన్తో ఓ మై అంటాం. మూవీ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్, ఐ డిడ్ నాట్ లైక్. సినిమా అంత ఇంట్రెస్టింగ్గా లేదు, నాకు నచ్చలేదు అని చెప్తుంది. ఓ మై అంటే అమ్మో అంటాం కదా, సో ఆ ఎక్స్ప్రెషన్ని ఓ మై అంటాం. అహల్య అంటుంది, రియల్లీ నిజమా? థ్యాంక్ గాడ్ ఐ డి నాట్ కమ్ విత్ యూ. బతికిపోయాను, నేను నీతో పాటు రాలేదు సినిమాకి అంది. అంటే సినిమా బాగాలేదు కదా, నేను బ్రతికిపోయాను, సినిమాకి నీతో పాటు రాలేదు అంటుంది. ఓకే, నెక్స్ట్ రాధిక, యు ఆర్ లక్కీ అని చెప్పి ఆన్సర్ ఇచ్చింది. ఓకే, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రియల్లీ, థ్యాంక్ గాడ్, ఓకే, యు ఆర్ లక్కీ, ఓ మై, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్. డిడ్ యూ ఎంజాయ్ బాగా నోటికి అలవాటు చేసుకోవాలి. హౌ వాజ్ ద మూవీ, ఇలా హౌ వాజ్ ద మీటింగ్, ఇట్లా మాటలు బాగా అలవాటు చేసుకోండి. ఈ కన్వర్జేషన్ని ఇద్దరు కూర్చొని 1-2 సార్లు చేశారనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి కన్వర్జేషన్సే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని, అంటే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం, అలాగే ఆన్సర్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాము అబ్జర్వ్ చేసి మీరు కూడా సొంతంగా కొన్ని కన్వర్జేషన్స్ తయారు చేసుకొని, ఇలా చిన్నవి కన్వర్జేషన్స్ తయారు చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీరు ఇంగ్లీష్లో మాట్లాడిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మనం ఒకసారి ఈ 4 రకాల సెంటెన్సెస్ని ఒకసారి చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్ మనకు తెలుసు, క్వశ్చన్ ఎలా వేస్తాం, నెగిటివ్ సెంటెన్స్ ఎలా వేస్తాం, అలాగే నెగిటివ్ క్వశ్చన్ ఎలా వేస్తాం అని ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఈ సెంటెన్స్ చూడండి, డిడ్ హీ అటెండ్ ద మీటింగ్. డిడ్ హీ అటెండ్ ద మీటింగ్, ఇది క్వశ్చన్. ఓకే, దీనికి ఆన్సర్ ఏం చెప్తాం? ఎస్ హీ అటెండెడ్ ద మీటింగ్. ఎస్ he attended meeting. ఇది పాజిటివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్.
ఒక విషయాన్ని తెలియజేస్తుంది. హీ అటెండెడ్ ద మీటింగ్ అటెండ్ అయ్యాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి వాటిని స్టేట్మెంట్స్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ అటెండ్, ఇది పాజిటివ్ ఆన్సర్. మరి అటెండ్ అవ్వలేదు అని చెప్పాలి. ఎలా చెప్తాం అప్పుడు? హీ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. నో హీ డిడ్ నాట్ లేదా డిడింట్ అని క్లిప్డ్ ఫామ్ వాడచ్చు. హీ డిడింట్ నో హీ డిడ్ నాట్ లేదా హీ డిడింట్ అని క్లిప్డ్ ఫామ్ వాడచ్చు అనమాట. నో హీ డిడింట్ అటెండ్ ద మీటింగ్. డిడ్ నాట్, డిడింట్ అనడం బాగా ప్రాక్టీస్ చేయాలి, నోటికి అలవాటు అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇది నెగిటివ్ ఆన్సర్. మరి అటెండ్ అవ్వలేదా అని నెగిటివ్ క్వశ్చన్ వేయాలి. ఎలా వేస్తాం? అప్పుడు డిడింట్ లేదా డిడ్ హీ నాట్, డిడింట్ హీ లేదా డిడ్ హీ నాట్ అటెండ్ ద మీటింగ్. మీటింగ్ అటెండ్ అవ్వలేదా, లైక్ దిస్. చూడండి, ఇది క్వశ్చన్ ఫస్ట్ వన్. ఓకే, రెండోది ఏంటి? ఆన్సర్ అంటే పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట. పాజిటివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్. ఓకే, ఇదేంటి? నెగటివ్ సెంటెన్స్, అటెండ్ అవ్వలేదు, నెగటివ్ సెంటెన్స్. ఓకే, ఇదేంటి? నెగటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ పాజిటివ్ క్వశ్చన్, ఇదేమో నెగిటివ్ క్వశ్చన్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. అబ్జర్వ్ చేసి కన్వర్జేషన్స్ మీరు ఓన్గా తయారు చేసుకుని బాగా ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ అర్థమైంది కదా? వెల్ ఫ్రెండ్స్, I think that you have understood today's lesson. If you find this video is useful, please share with your friends. And if you did not subscribe to my channel, please subscribe to my channel and hit the bell icon. If you have any doubts, if you want to give any suggestions, mention in the comment section. Thank you very much.